వెల్కమ్ టు మెగా 9 టీవీ. గతేడాది ఎల్ నీనో ప్రభావంతో ముఖం చాటేసిన వర్షాలు ఈ ఏడాది మాత్రం విస్తారంగా కురుస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వరుస అల్పపీడనాలు, తుఫాన్లతో రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దైపోతున్నాయి. ఆర్థిక వర్షాల కారణంగా భారీగా పంట నష్టం జరిగి ఓవైపు రైతులు బాధపడుతూ ఉంటే మరోవైపు ఎడతెరిపి లేని వానల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే మరో 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ట్రోపో ఆవరణం దిగువన పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తూ ఉండడంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంట. గత నెల రోజుల్లో 10 రోజులకొకసారి అల్పపీడనాలు ఏర్పడుతూ ఎడతెరిపి లేని వర్షాలకు కారణమవుతున్నాయి. దీంతో అధిక వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల తీవ్రత అధికమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తోంది ప్రభుత్వం. ఇకపోతే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతూ ఉంటే మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. గత 2 రోజులుగా నెల్లూరులో 47 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతి, కడప, ఒంగోలు జిల్లాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాబోయే 3 రోజుల్లో ఇందుకు పూర్తి భిన్నంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి భిన్న వాతావరణం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.